పట్నం మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో నేడు రెండో రోజు భక్తులకు స్వామివారు మహాగణపతిగా దర్శనం ఇవ్వడం జరిగింది. రెండో రోజు ఆలయంలో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయిన రాజేష్ తెలిపారు. అత్యంత వైభవంగా గణేష్ నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయని, నేటి నుండి ప్రతిరోజు సాయంత్రం దేవాలయ ప్రాంగణం నందు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహించడం జరుగుతుందని ఆలయ పాలకవర్గ అధ్యక్షులు రాజేష్ తెలిపారు. స్వామివారి సన్నిధిలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు భక్తులు తమ వంతు సహాయ సహకారాలను అందజేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎర్లగడ్డ వాసు మరియు పాలకవర్గ సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా పాత్రికేయ మిత్రులకు, దేవస్థాన యాజమాన్యానికి, మా ధర్మకర్తల మండలికి, భక్తులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం, మెయిన్ రోడ్, గుడివాడ. స్వామివారు నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున మహాగణపతి స్వామి రూపంలో దర్శనమిస్తున్నారు. భక్తులందరూ కూడా దేవస్థానానికి విచ్చేసి స్వామివారిని పూజించుకుని తీర్థప్రసాదాలు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. అలాగే రేపు మూడో రోజున హేరమ్మ గణపతి స్వామివారి దర్శనంలో స్వామివారు దర్శనం ఇవ్వబోతున్నారు. అలాగే నిన్న ఉదయం కొంచెం వర్షం పడి ఇబ్బంది పడినా కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి విశేషంగా ప్రజలు దేవస్థానానికి రావడం జరిగింది. అలాగే పట్టణంలోని చాలా మంది ప్రముఖులు కూడా నిన్న దేవస్థానానికి విచ్చేయడం జరిగింది. వందలాది మందిగా పాల్గొని నిన్న నవరాత్రుల్లో మొట్టమొదటి రోజుని చాలా దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నామండి. ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి దేవస్థానం బయట నిర్వహించబడతాయి. ఈ ప్రక్రియలో భాగంగానే ఇవాళ విజయదుర్గ కోలాటం మహిళా సమాజం వారిచే, జేవివి కుమారి గారిచే కోలాట కార్యక్రమం కలదు. భక్తులందరూ కూడా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు జరుగు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా తిలకించి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామండి. అలాగే మీకు ఇక్కడ దేవస్థానం వద్ద మీరు 200 రూపాయలు చెల్లించినట్లయితే ఈ 9 రోజులు కూడా మీ గోత్రనామాలని చదివి సాయంత్రం పూట 5 to 8 మధ్యలో ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ 3వ తారీఖున మీరు 516 రూపాయలు చెల్లించినట్లయితే లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం కల్పిస్తుంది. అలాగే ఈ 9 రోజులు కూడా 9 అలంకారాల్లో పాల్గొదలిచిన దంపతులు ఎవరైతే ఉంటారో మీరు 1116 కనుక చెల్లించినట్లయితే ఆ దంపతులను కూర్చోబెట్టి దేవస్థానం కళ్యాణ మండపం నందు పూజా కార్యక్రమం నిర్వహించి వారికి ప్రసాదాలు ఇచ్చి పంపించడం జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ 14న జరుగు భారీ అన్న సమారాధన కార్యక్రమానికి ఎవరైనా వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ విరాళాలు ఇవ్వదలుచుకున్నట్లయితే దేవస్థానం వద్దకు వచ్చి మీరు వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ ఇచ్చి మమ్మల్ని ఈ చేయబో అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు మన మెయిన్ రోడ్లో ఉన్న శ్రీ విఘ్నేశ్వర దేవస్థానం రెండో రోజు గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ధర్మకర్తల మండలి సభ్యులు, అలాగే పోలీసు వారు, అలాగే రెవెన్యూ సిబ్బంది, అలాగే మున్సిపాలిటీ సిబ్బంది వారి సహకారంతో భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మా దేవాదాయ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా భక్తులకి ఉచిత ప్రసాదము, అలాగే ఉచిత త్రాగునీరు కూడా మంచి ఏర్పాటు చేశాము. రాబోయే నవరాత్రి మహోత్సవాలు మిగిలిన రోజులు కూడా మా అందరి సహకారంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవాదాయ శాఖ సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమంలో వైభవంగా చేస్తామని తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఓం నమో విఘ్నేశ్వరాయ. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభించడం జరిగినది. స్వామివారు ఈరోజు మహాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు 50 మంది కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపపాత్ర కావచ్చున్నాం. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 3వ తారీఖు ఆ రోజు ఏకాదశి, ఆ రోజు ఎంతో విశేషమైనటువంటి రోజు. ఆ రోజు ఆలయం మండపం నందు, ఆలయం వెనకాల మండపం ఉన్నది, కార్షేప్ మండపం ఉన్నది. దాంట్లో శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించబడుతున్నాము. ఈ యొక్క లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనాల్సిన దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా 516 చెల్లించి స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాబోతున్నాం. నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. భక్తులందరికీ కూడా మా యొక్క ధన్యవాదములు తెలియజేస్తున్నాము. నిన్న వానలో కూడా భక్తులు చాలా మంది పాల్గొనడం జరిగింది. మాకు ఆర్థిక సహాయంగా ముఖమండపానికి, దేవాలయం పునర్నిర్మాణానికి
విరాళాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. రేపు 14వ తారీఖున విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజున కూడా మీరు భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించి వైభవంగా అన్నదాన కార్యక్రమం జరిగేలాగా అందరం కూడా తలా ఓ చెయ్యి వేసి చక్కగా జరుపుకుందాము. రేపు 3వ తారీఖున విశేషంగా హోమం జరుగుతుంది. లక్ష్మీ గణపతి హోమం అనేది నవరాత్రుల్లో రావటం చాలా విశేషము. ఈ హోమానికి 516 రూపాయలు చెల్లించి ఎవరైనా పాల్గొనవచ్చు. ఇవాళ నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. 5వ తారీఖు మా రామసాయి భక్త సమాజం వారిచే 5 గంటలకు భజన కార్యక్రమం,